నమస్తే అండి. ఇగో చూడండి, కామాఖ్య తల్లి నాగు ఇగో కనబడుతున్నాడా? చూడండి, క్లారిటీ చూడండి. నాగు ఇక్కడ ఈ స్థావరంలో నాగమ్మ తల్లి ఉండేదండి. అంటే 3 పడికలతో చేపించాను. కాదు, నాకు సింగల్ పడిక అనేది చూపిస్తే ఈ తల్లిని పక్క పంపించాను. మళ్ళీ ఈ వారంలో తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి లక్ష్మమ్మ వారు. ఇదిగండి చూశారుగా, ఇది చిన్న పూజా మందిరం అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఇది చిన్న ఇల్లు అనమాట. ఇది మీరందరూ కూడా చల్లగా పచ్చగా ఉండాలని ఈ సకల దేవతలను కూడా వేడుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో? ఇదిగోండి, ఈ నిత్యమూర్తి చూడండి, చక్కగా ఇలాగా మీరు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ పళ్ళు కూడా ఇలాగ పచ్చగా మీరు ఆనందంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఉన్నాను. అలాగే చూడండి, లొకేషన్ చూడండి వాళ్ళు. ఇదిగండి, ఈ ముగ్గులుగా అన్నీ కూడా ఆయన ఇష్టాన్ని చక్కగా గీసేస్తాను. ఇలాగా నాకున్నంత వరకు నేను చేస్తున్నాను, తృప్తి పెడుతున్నాడు. కానీ 2 సంవత్సరాల క్రితం ఒక విషయం జరిగిందండి. ఇప్పుడు మప్పీలో ఉండాలండి. ఇప్పుడే అమ్మవారికి అన్ని స్నానాలు చేపించేసి, అయితే ఒక ఆమె ఇక్కడ మా ఎర్రపాలెంలోనే వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు 3,30,000 పెట్టి అలంకరణ చేశారు. ఏది వినాయకుడు మన బాల గణపతికి వైభోగంగా 500 నోటు 2,000 నోటు పెట్టి అలంకరణ చేశారు. సరే, ఇక్కడ ఒక ఆమె గారు, మా ఇంటి వెనకమాల వాళ్ళ ఫ్రెండ్ గారు కొబ్బరికాయలు ఎండి ఎక్కడయో తీసుకొచ్చి నన్ను కొట్టమన్నారు. మా బాబు నీకు ఎందుకులే అన్నాడు. సరేలే కానీ ఏదో వాళ్ళు పూజకి అంటున్నారు కాబట్టి నేను కొడుతున్నాను. నా ఏలు ఆ రోజు కాస్త తెగింది, కత్తిపడి అయిపోయింది, పక్కన పడేసా. మా బాబు కొట్టించి అయిపోయింది. ఆమె ఏమందంటే, మా నాగు గురించి చెప్తున్నానంటే గోడ మీద నుంచొని, అమ్మో పామా, అమ్మో అమ్మో, పూజ చేస్తానికి నువ్వు గుళ్ళు మొత్తం తిరుగుతున్నావు, దేశాలు మొత్తం తిరుగుతున్నావు, నాకు పాము అంటే భయం అందండి. ఖచ్చితంగా వారం 7 రోజులు 8 రోజులకో వారు ఒక పెయింట్ పొత్తాకి వెళ్తాడంట, మనకు తెలియదులేండి. ఆగిపోయిన లారీని వెళ్ళి ఈయన బండితో కొడతంతో ఇదంతా పగిలిపోయింది. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, పామైనా అవ్వచ్చు, సీమైనా అవ్వచ్చు, చెట్టు అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూడండి, ఈ గడ్డి మొక్క అయినా అవ్వచ్చు, ఇవన్నీ ప్రాణులే, తెలుసా? ఎన్ని ప్రాణులే. అలాగే భగవంతుడు ఒక్కడే. మనం పెట్టుకున్న నామాలు ఎన్ని, కాకపోతే మనం ఎన్ని నామాలు జపిస్తూనే ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ అన్ని నామాలు జపించటం వల్ల మన కుటుంబం మీద చెడు పీడలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా దేవుణ్ణి వేళాకోళం చేసి మాట్లాడిన వాళ్ళ కుటుంబాలు సర్వం కోల్పోతారు. సర్వం కోల్పోవటమే. ఎందుకంటే నా కళ్ళతో చూశానండి. నేను ఎప్పుడేంటి చక్కగా స్నానం చేశాను హ్యాపీగా. ఏంటి అదిగండి, ఇలా బాయిలోనే లాక్కుంటాను. చూడండి, ఇలా బాయిలోనే లాక్కొని చక్కగా ఆనందంగా ఉండాలని సూర్యభగవానికి వేడుకుంటాను. ఇదిగోండి, సూర్యభగవాన్ వేడుకుంటాను. చక్కగా మీరందరూ పచ్చగా ఉండాలని నేను 1000 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే మీకు తెలిసినంత వరకు కూడా స్నానం చేస్తానండి. ఇంత వైభవంగా చేసేవాళ్ళు ఎవరూ లేదు. నాకు ఆ వరం అలా ఇచ్చాడు. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా కాడికి చాలామంది వచ్చారు. ఎంతోమందిని కాపాడాను తెలుసా, ఎంతోమందిని. కానీ చాలామంది నేను చేసే తప్ప ఏంటంటే, వచ్చిన వాళ్ళతో వీడియో తీయాల్సింది. ఇలా చూశాను. అయితే నాకు అనవసరం అనుకున్నాను. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది వినండి, పూజ చేసుకోండి. భగవంతుడు ఎవరైనా ఓకే, రాయి పెట్టి చేసుకోండి. లేదు ఆ సూర్య నమస్కారం చేసుకోండి, సూర్య నమస్కారం చేసుకోండి. లేదు చంద్ర నమస్కారం చేసుకోండి. లేదు వెళ్ళొస్తా భగవంతుడా అని. అలాగే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చగా 1000 ఏళ్ళు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భగవంతుని ఎప్పుడు వేళాకోళం చేయమాకండి.
వినాయకుడిది ఏముందలే, గంగానది ఏముందలే, నాగు ఆయన పామేగా. చాలామంది అండి ఏంది ఆ పాము పూజ చేస్తున్నారు, వాళ్ళు దెబ్బ అయిపోయారు. రండి చూపిస్తా ఛాలెంజ్. ఎప్పుడు ఎదట వాళ్ళని అన్నట్టుగా భగవంతుని వేళాకోళం చేశారో కుటుంబాలు, భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు ఆ బ్రహ్మ 1000 ఏళ్ళు రాశాడు, 30 ఏళ్ళు రాశాడు తెలియదు, 3 రోజులకి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. ఎలాంటి రోజులు అలా అనమాకండి ఎవరు, ఓకేనా? జై నాగు, జై తల్లి.